ఎండ్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నెక్స్ట్ మరి డ్రాగన్ కూడా ఉన్నావంట కదా? యా సార్. డ్రాగన్ ఎన్ని డేస్ చేసా? డ్రాగన్ అది 3 days చేశాను సార్. పెద్దిలో పెద్దిలో సేమ్ 3 days. సేమ్ 3 days, అక్కడ 3 days 3 అయింది. days. ఇంకా ఉంటుందా డ్రాగన్ లో? డ్రాగన్ లో ఉంటది. ఇంకా డబ్బింగ్ కూడా అయిపోయింది. ఐ మీన్ ఇంకా ఉంటుందా? ఇంకా ఉండదు షూట్. ఇంకా days. అయిపోయింది అది. 3 days 3 days. డబ్బింగ్ కూడా ఏమో 3 నెంబర్ నీకు కలిసి వచ్చినట్టు ఉంది. పెద్ద ట్రైలర్ కట్టలో ఉన్నావు కదా. అవును. మరి డ్రాగన్ 4 minutes అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. 4 minutes 35 seconds అనగానే నేను షాక్. మళ్ళీ మొన్న రీసెంట్లీ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నెక్స్ట్ టైం ట్రైలర్ 9 minutes 35 seconds ఉంటుంది, అసలు రికార్డ్ బద్దలు చేస్తున్నాం అని చెప్పేసి. ఏమనుకున్నావు మళ్ళీ? అంటే నేను ఈ ట్రైలర్ లో కూడా ఉంటానేమో అని doubt వచ్చిందా? నా షార్ట్ కి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే సార్, డ్రాగన్ లో జరిగింది కూడా చాలా, అది కూడా కోఇన్సిడెంట్. నార్మల్ ఆడిషన్ లో సెలెక్ట్ చేసుకున్నారు, ఒక 20 members ని ఫైనలిస్ట్ చేశారు, తీసుకుని వెళ్ళారు. అక్కడ ఒక 700 to 800 జూనియర్స్ మధ్యలో స్టార్టింగ్ లో ఫ్రంట్ లైన్ లో పెట్టాలి మన సెలెక్ట్ చేసిన యాక్టర్స్ 20 members ని. జూనియర్స్ ఎక్స్ప్రెషన్స్ రావు కదా, సో అని అలా సెలెక్ట్ చేసుకుని తీసుకుని వెళ్ళారు. సో అందులో వార్ జరుగుతుంటుంది. వార్లో ఒక అబ్బాయి అటు సైడ్ ఉంటాడు. సో ఒక ఫ్యామిలీతో వస్తుంటారు, మదర్ ఫాదర్తో. వచ్చే క్రమంలో ఆ అబ్బాయి పోలీస్ అయినా అబ్బాయి బాగా చేయట్లేదు. సెలెక్ట్ చేసినా సరే బాగా చేశాడు, మొత్తం ఓకే, సెట్లోకి వచ్చేసరికి బాగా చేయట్లేదు. సో అలాగా దిగ్గుకొని వెళ్ళాల్సిందని ప్రశాంత్ సార్ వచ్చి ఇగ్గుకొని వెళ్తుంటే ఆ పొజిషన్లో నేను నిలబడ్డాను. నన్ను నిగ్గుకొని వెళ్ళారు. నేను ఫ్లోలో వందే మాత్రం అన్నాను. సో సార్కి వీడు ఎవడరా, ఫస్ట్ పక్క తీసుకురండి, సీన్స్ ఇవ్వండి, చెప్పురా, ఒక 2 seconds ఇస్తున్నాను, ప్రిపేర్ అయ్యి తొందరగా వచ్చి నాకు చెప్పు. వెళ్ళాను, ప్రిపేర్ అయ్యాను. సరే నేను చేస్తాను సార్ అని చేయన్నారు. చేయగానే ఓకే, నాకు ఇదే వైపు కావాలి, ఇంకా ప్రాపర్ కావాలి నాకు. నీ వాయిస్తో ఒక 600-700 members ఇక్కడ ఉన్న జనాలు మొత్తం నీ వాయిస్తో కూల్ అయిపోవాలి. కారులో ఎక్కుతున్న ఎన్టీఆర్ సార్ ఆ వాయిస్కి ఇలా వెనకెళ్ళి తిరిగి చూస్తారు. సో అంత వైబ్ ఉండాలి. సో నీ ప్రతి ఒక్క డీటెయిలింగ్ కావాలి నాకు, ఐబ్రోస్తో సహా, నోస్తో సహా, లిప్స్తో సహా ఆ వైబ్ కనపడాలి నాకు అనగానే ఫస్ట్ షాట్ చేశాను. సార్ రే నాకు ఆ వైబ్ ఇంకా సింక్ అవ్వట్లేదురా, నాకు ఆ వైబ్ కావాలి అని షర్ట్ పాయింట్ మొత్తం ఇప్పేశారు. ఇప్పేసిన తర్వాత బనీన్ వేశారు, డ్రైయర్ వేశారు, చేతులు మొత్తం కాట్లు పెట్టేసి బ్లడ్ పోసేశారు. మొత్తం బ్లడ్ పోసేసి షార్ట్ ఇలా చేయాలి అని సార్ వైట్ ట్రాక్ ప్యాంట్ వేసుకున్నారు. ఆ రోజు నా కోసం వచ్చి ఆ బొగ్గులో మోకాల మీద నిలబడి చేసి చూపించేసరికి నేను డెఫినెట్లీ చేయాలని తాట్టెక్ కొట్టేశా. అసలు సార్కి సార్ అప్పటికప్పుడు ఆ షార్ట్ నచ్చి ఇంకా డైలాగ్స్ ఇంప్రూవ్మెంట్. ఎంతసేపు ఉంటుందా డైలాగ్? సింగిల్ డైలాగ్ ఒక 50 seconds 1 minute ఉండొచ్చు. అంటే సింగిల్ టేక్ లో చెప్పేసావు? సింగిల్ టేక్ లో చెప్పేశాను. సింగిల్ టేక్ లో ఓకే అయింది. ఫస్ట్ టేక్ ఏమైంది? ఫస్ట్ టేక్ ఆ వైబ్ రావట్లేదురా, నాకు నోస్ కావాలి, అంతా పలకాలి, ఆ స్టార్టింగ్ వైబ్నెస్ ఉండాలి కదా. స్టార్టింగ్ అరే అనే డైలాగ్ నాకు నార్మల్ కుదరా, రే అని ఆ వైబ్ కావాలి అనేసరికి సో నేను ఆ డెప్త్లోకి వెళ్ళిపోయి ఆ టెన్షన్ మొత్తం తీసేసుకొని చేశాను. సార్ ఆ షార్ట్ నచ్చి దాని తర్వాత వైఫ్ క్యారీవ్యాన్లో వస్తుంటే తొందర అని చూపించి పిలిచి ప్రశాంత్ గారు వైఫ్ ఇంకా ప్రశాంత్ గారు ఇద్దరు మానిటర్ దగ్గర కూర్చున్నారు. 3 monitors, ఒకటి ప్రాపర్ ఐస్కి క్లోజ్, ఫేస్కి క్లోజ్, మొత్తం దాదాపుగా ఆ రోజు ఒక 16-17 కెమెరాస్, ఒక 17 GoPros, ఒక 18-19 డ్రోన్స్. అసలు నేను అసలు ఒక యాక్టర్ ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు అన్ని కెమెరాస్, అన్ని డ్రోన్స్, అంతమందితో షూట్ చేస్తారని. ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ గోప్రోస్ పెట్టేస్తారు, ఎక్కడ పెడితే అక్కడ కెమెరాస్, ఎక్కడ పడితే అక్కడ డ్రోన్స్. ఆ షార్ట్ ఎన్ని నిమిషాలు వస్తారు నేను కూడా వెయిట్ చేస్తాను. అన్ని షార్ట్స్ పెట్టారు. నీ క్లోజ్ ఎలా పడుతుంది ఏంటి? అసలు థియేటర్లో నా వెనకాల జనాలు, ఆ మధ్యలో ఒక సింగిల్ ఫ్రేమ్ లో ఒక్కని ముందర ఆ డైలాగ్ కి ఆ రచ్చ వేరుంటది. అసలు అది అసలు వేరుంటది. ఆ సార్కి ఎంత నచ్చిందంటే, ఆ సార్ వైఫ్ని పిలిచి చూపించి క్యారవాన్ దగ్గరికి వెళ్ళి ఎన్టీఆర్ సార్కి చెప్పి, ఎన్టీఆర్ సార్ నన్ను పిలిచి అప్రిషియేట్ చేసి కలిసి వెళ్ళి భుజం మీద అప్రిషియేట్ కూడా చేశారు నాకు. అసలు నా ఫేవరెట్ యాక్టర్ సార్ ఎన్టీఆర్ సార్ చాలా బాగా చేసేవారు అని.
సార్ పొద్దు ఎలానో ఉన్నారు, సన్నగా అయిపోయి ముక్కు మొత్తం బయటకు వచ్చేసి బాగా చేసేవారు అని బయటకు వచ్చి ఇంకా అలా మొత్తం బుడ్డు తినకుండా ఫుల్ వైబ్ లో. నువ్వు డబ్బింగ్కి వెళ్ళినప్పుడు నీకు తెలుస్తుంది కదా ఎలా పడుతుంది షార్ట్, ఎలా పడుతుంది నీ వాయిస్, నువ్వు ఐ మీన్ నీకు అర్థమైపోతుంది. నువ్వు వాయిస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాగ సింక్ చేసి ఒకసారి నీకు చూపిస్తారు. ఏమనిపించింది అప్పుడు? అది కట్స్ ఉంది కదా, సో వాయిస్ కరెక్ట్ సింక్ చేయలేదు. సో నేను డబ్బింగ్ చేసేటప్పుడు ఆ సార్ నేను అరిచి నాకు గొంతులోంచి బ్లడ్ కూడా వచ్చింది నాకు ఆ రోజు. అంతా దాదాపు 40-50 టేక్స్ చేపించుకున్నారు సార్ డబ్బింగ్. ఓకే, అది చెప్పేసరికి బ్లడ్ వచ్చేసింది నాకే. సో చాలా బాగుంటుంది షార్ట్, మీరు థియేటర్లో చూస్తే వైబ్ వస్తుంది. సూపర్ సూపర్. సో ఇప్పుడు చరణ్ గారి గురించి చెప్పావు, ఎన్టీఆర్ గారికి చరణ్ గారికి ఉన్న సిమిలర్ క్వాలిటీ ఏదైనా చెప్పగలవా? సిమిలర్ క్వాలిటీ ట్రిపుల్ చూసినట్టు ఫైర్ వాటర్ అసలు అంతే. కాకపోతే రివర్స్ కదా, యాక్చువల్లీ సెట్స్ లో కూడా ఎన్టీఆర్ సార్ కొంచెం ఫైర్ లా ఉంటారేమో, చరణ్ సార్ వాటర్ కదా, రివర్స్ లో ఉంటాయేమో కదా. ఫైర్ లో ఏముంటారు సార్, నార్మల్ గానే ఉంటారు సార్, చాలా కూల్ గానే ఉంటారు, ఫైర్ ఏముండరు. అంత ఫైర్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఒక యూనిక్ క్వాలిటీ చెప్పండి. ఇప్పుడు ఈయన మ్యాన్ ఆఫ్ మాసెస్, ఈయనేమో మెగా పవర్ స్టార్. సో వీళ్ళు ఈ స్టార్డమ్ తెచ్చుకోవడానికి ఈవెన్ దో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఈ రోజు ఇలా ఇండస్ట్రీని వెళ్తున్నారంటే వాళ్ళ సొంత టాలెంట్. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎవరికి రాలేదు ఆ ఆపర్చునిటీ. సో వీళ్ళు ఇలా ఇంత స్టార్డమ్ ఉన్నారంటే వీళ్ళు ఒక యూనిక్ క్వాలిటీ ఉంటుంది. నువ్వు ఒక యాక్టర్ గా ఏమన్నా అబ్జర్వ్ చేసావా? ఒక యాక్టర్గా అంటే రామ్ చరణ్ సార్లో అయితే ఆ డౌన్ టు ఎర్త్, సో అది చూశాను. మన ఎన్టీఆర్ సార్లో అంటే సార్ 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 చెప్పలేము సార్కి డాన్స్ కానీ సింగిల్ టేక్లో అలా చూసి అలా చేసేయడం కానీ, డైలాగ్ జస్ట్ అలా సినిమా కూడా చూసి అలా చేసేయడం కానీ, అదంతా బై బర్త్ వచ్చింది సార్కి, ఎన్టీఆర్ సార్కి. సో అవి క్వాలిటీస్. సో ఇద్దరిని చూస్తావు, RRR సినిమా చూస్తున్నట్టు నువ్వు ఇద్దరిని చూసేసావు 2 సెట్స్ లో. అసలు నేను దీంట్లో ప్రశాంత్ గారు 4 minutes ట్రిజర్ గ్లిమ్స్ అవుతుంటారంటే నేను ఉంటానేమో అని చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఒక ఇది RRR వచ్చినట్టు నాది కూడా ఇలా పెద్దిలో ఇలా డ్రాగన్ లో వస్తానేమో అని సో అలా ఎక్స్పెక్ట్ చేశాను. సో ట్రైలర్ అంటే ట్రైలర్ లో నీకు ట్రైలరే మేబీ కలిసి వస్తుందేమో, లక్ ఇందులో ట్రైలర్ అందులో ట్రైలర్ లో వస్తావేమో. చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యారు సార్, ఇంకా వాళ్ళ వైఫ్ ఎన్టీఆర్ సార్. సో అదే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ట్రైలర్ లో ఏమన్నా. సూపర్ సూపర్.